కానీ ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ముఖ్యమంత్రి గారు ఉండడం వల్ల నష్టం ఏం జరుగుతుందంటే రకరకాల విగ్రహాలు పెడుతున్నారు. నేను ముందే చెప్పిన, నేనైతే పాత నాయకులంతా మంచిదని కాదు. ఇట్లనే మీరు ఊకే చేసిండ్రంటే మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. అన్ని విగ్రహాలు బిడ్డ పలగొట్ట ఆంధ్రాకి పార్సల్ చేస్తాం. నేనైతే అంత ఓపిక మంత్రాలని కాదు, అంత విశాల హృదయం లేదు నాకు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, రావచ్చు పోవచ్చు, షూటింగ్లు చేసుకోవచ్చు, రావచ్చు పోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు. వ్యాపారవేత్తలకైతే ఎర్ర చివాచి వేసి వెల్కమ్ చేస్తాం. ఎందుకంటే స్విట్జర్లాండ్ అని కాలు పట్టుకొని, యూకే అని కాలు పట్టుకొని, జపాన్ అని కాలు పట్టుకొని ఇడికి రాండయ్య భూములు ఇస్తాం అంటున్నాడు. ఆంధ్రాలో శ్రీ సిటీ అని కట్టిండు ఆయన, ఎవరో రెడ్డి శేఖర్ రెడ్డి ఎవరు, ఆయన కూడా వెల్కమ్ చెప్తాం మనం. ఎందుకంటే నేను ఒక పేరు ఎందుకు చెప్తున్నా అంటే సక్సెస్ఫుల్ మోడల్. అక్కడ 30 దేశాల నుంచి వచ్చి కంపెనీలు పెట్టుకురు ఆయన సిటీలో. ఇక్కడికి వచ్చిండు అనుకోండి, మన దగ్గర 60 దేశాలలో వచ్చి కంపెనీ పెడతారు. మాకు ప్రాబ్లం వాళ్ళతోని కాదు, ప్రాబ్లం వల్ల మీళ్ళు వచ్చి మళ్ళా ఆంధ్ర రాజకీయ నాయకులు వచ్చి సెక్రటేరియట్లో గంట తిప్పుతామంటేనే మాకు ప్రాబ్లం. అది రానియం.